న్యూస్ చూస్తున్నాం. మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. 11వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు కాల్పులు నిర్వహించారు. కుపార్వా, బరాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషెరా, అఖూర్న్ సెక్టార్లలో పాక్ కాల్పులు చేపట్టింది. ఇక పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా వత్సవై పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా కొత్త పద్ధతిలో విక్రయాలకు తెరలేపారు. గుర్రాలపై గంజాయి సరఫరా చేస్తున్నారు. వత్సవై పరిధిలో గంజాయి అమ్మేందుకు వెళ్లిన ముఠా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి గంజాయి గ్యాంగ్ పారిపోయింది. అయితే గంజాయిని అమ్మేందుకు తెచ్చుకున్న గుర్రాన్ని మాత్రం వదిలేసి పారిపోవడంతో పోలీసులు ఆ మూగజీవిని స్టేషన్ కు తరలించి దానికి సేవలు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని గంజాయి ముఠా కోసం దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఇవాళ, రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ 4 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రైట్, గా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ కానున్న నేపథ్యంలో ఈ నెల 18 నాటికి రాష్ట్ర కమిటీ మినహా ఇతర టీడీపీ అన్ని కమిటీల ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వైసీపీ విమర్శలను టీడీపీ నేతలు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ఇక మహానాడు ప్లేస్ తేదీలను ఖరారు చేసిన సీఎం ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఎల్లుండి మహానాడు నిర్వహించే స్థలంలో భూమి పూజ చేయనున్నారు. నేడు తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు గడ్కరీ శ్రీకారం చుట్టనున్నారు. నూతనంగా నిర్మించిన రహదారులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సిర్పూరు, కాగజ్ నగర్లో హైవేకు శంకుస్థాపన చేపట్టనున్నారు. అలాగే సాయంత్రం అంబర్పేటలో కేంద్ర మంత్రి గడ్కరీ బహిరంగ సభ పాల్గొనున్నారు.
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు వైసీపీ తరపున పోరాటాలు సాగిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆధ్వర్యంలో కడపలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడించారు. లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించామన్నారు. ఇక చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని వాటిని సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం ప్రజలకు ఎల్లప్పుడూ వైసీపీ అండగా ఉంటుందని ఎంపీ అవినాష్ స్పష్టం చేశారు. కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకరికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే మరుసటి రోజు అందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ సెక్యులర్, యాంటీ నేషనల్. ఇవాళ మన భారతదేశము రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు బౌండ్ అయి ఉంది. మరి అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ ఆర్టికల్స్ అన్నింటికి కూడా వ్యతిరేకంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఉంది. కాబట్టి ఈ బిల్లును దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది, రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో కారు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా మరో 4కి గాయాలయ్యాయి. క్షతగాత్లను స్థానికులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి, రాయలసీమ జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు తీవ్రంగా నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.